బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ హైకోర్టు ఇక మందు బాబులకు గుడ్ న్యూస్ చెప్పింది. మద్యం సేవించి వాహనం నడిపితే పోలీసులు వాహనాన్ని సీజ్ చేసే అధికారం లేదంటూ తేల్చి చెప్పింది. రైట్ నౌ దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ చూద్దాం. చాలాసార్లు మనం చూస్తుంటాం నగరంలో చాలా చోట్ల ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు జరుగుతుంటాయి. సో ఆ సందర్భంగా చాలామంది మందుబాబులు ఇక మద్యం మత్తులో ఏవేవో విన్యాసాలు చేస్తుంటారు, పోలీసులతో వాగ్వాదాన్ని దిగుతుంటారు. సో చాలాసార్లు వాళ్ళ వాహనాలు సీజ్ అయినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. వాళ్ళ మీద కేసు నమోదై జైలుకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. సో హైకోర్టు తాజాగా మందు బాబులకైతే ఒక గుడ్ న్యూస్ చెప్పింది. దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. సో ఏదైతే తెలంగాణ హైకోర్టు అయితే ఒక కేసుకు సంబంధించి అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వాహనాలని సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదంటూ తేల్చి చెప్పింది. మద్యం సేవించి వాహనం నడుపుతున్న వ్యక్తిని ఆపవచ్చు, కానీ ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకోకూడదంటూ 2021 మార్గదర్శకాలని పాటించాలంటూ పోలీసులకు చెప్పింది. ఇక వాహనదారుని బంధువులకు వాహనాన్ని అప్పగించాలని లేదా సురక్షితంగా పార్కు చేయాలంటూ కోర్టు ఆదేశించేది. అయితే హైకోర్టు ఈ సంచలన తీర్పుతో కొంత చర్చనీయాంశంగా మారింది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి వాహనాన్ని సీజ్ చేసే అధికారం మోటార్ వాహనాల చట్టం ఎంవి యాక్ట్ కింద పోలీసులకు లేదంటూ కోర్టు స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయ చర్యల కింద మద్యం సేవించిన డ్రైవర్ను వాహనం నడపకుండా ఆపాలి, కానీ వాహనాన్ని పోలీసులు స్టేషన్కు తరలించకూడదు. అదేవిధంగా వాహనదారుడితో పాటు ఉన్న మద్యం సేవించని వ్యక్తి అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నటువంటి వ్యక్తి ఉంటే అతనికి వాహనాన్ని అప్పగించాలని చెప్పింది. అదేవిధంగా వాహనం నడిపిన వ్యక్తి ఒంటరిగా ఉంటే వారి బంధువులకు లేదా స్నేహితులకు సమాచారం అందించి వాహనాన్ని వారి ఆధీనంలో తీసుకునేలా చూడాలంటూ చెప్పింది. ఎవరూ లేని పక్షాన కేవలం ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వ్యక్తి ఒంటరిగా ఉంటే ఎవరు లేని పక్షంలో ఆ వాహనాన్ని సురక్షితమైనటువంటి ప్రదేశంలో పార్కు చేయాలంటూ చెప్పింది. సో ఈ తీర్పు వాహనం సీజ్ చేసే అధికారంపై మాత్రమే ఇక మద్యం తాగి డ్రైవింగ్ చేయడం నేరమని మరియు జరిమానా, జైలు శిక్ష వంటివి వర్తిస్తాయంటూ ఇక హైకోర్టు గుర్తు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో అసలు ఈ కేసు మళ్ళీ ఎందుకు తెర మీదకి వచ్చిందంటే ఏదైతే XUV 500 వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేసిన ఘటనపై పిటిషన్ దాఖలు చేశారు. సో ఆ సమయంలోనే వాహనాన్ని నడిపిన వ్యక్తి మద్యం సేవించి ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే యజమాని తరపు వాదనలో పోలీసులు చేసిన సీజ్కి సంబంధించి కోర్టు గత తీర్పులకు విరుద్ధమని పేర్కొంది. సో మరోవైపు పోలీస్ శాఖ వాదనలో డ్రైవర్పై గతంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఉన్నాయని, వాహనాన్ని యజమానికి అతని ప్రవర్తనపై అవగాహన ఉందని కూడా తెలిపారు. అయితే ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం హైకోర్టు ఈ అంశంపై ఇప్పటికే స్పష్టమైన తీర్పులు ఉన్నాయని పేర్కొంది. అయితే మద్యం సేవించిన వ్యక్తిని డ్రైవింగ్ చేయకుండా ఆపవచ్చని, కానీ అదే కారణంతో ఆ వాహనాన్ని సీజ్ చేయకూడదంటూ అధికారులకు ఆ అధికారం లేదంటూ ఇక హైకోర్టు స్పష్టంగా చెప్పింది. చివరగా కేసును 2021 మార్గదర్శకాల ప్రకారం పరిష్కరించాలంటూ ఆదేశిస్తూ ఈ వ్యవహారాన్ని ముగించింది. సో మీకు ఒక క్లారిటీ వచ్చి ఉండొచ్చు. 2021 కేసు ఆధారంగా ఏదైతే మోటార్ వెహికల్ చట్టం ప్రకారం పోలీసులకు వాహనాన్ని సీజ్ చేసే అధికారం లేదంటూ హైకోర్టు తేల్చి చెప్పింది. మరి ఎందుకు వాహనాన్ని సీజ్ చేయొద్దు అంటే కేవలం మద్యం సేవించి ఎవరైనా వాహనాన్ని నడుపుతూ కనుక పోలీసులకు పట్టుబడితే ఆ పట్టుబడేటువంటి వ్యక్తి మీద మీరు సెక్షన్ల కింద కేసు నమోదు చేయొచ్చు, జరిమానా విధించవచ్చు, అవసరమైతే జైలుకు పంపించవచ్చు. కానీ ఆ వాహనాన్ని మాత్రం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదంటూ హైకోర్టు తేల్చి చెప్పింది. ఒకవేళ మద్యం సేవించి వాహనం నడిపితే మరి ఆ వాహనాన్ని పక్కనే పెట్టి మరి ఆ వాహనదారుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడమో లేకపోతే తన స్నేహితులకు చెప్పడమో, ఆ వాహనదారుడి వెనకాల ఇంకెవరైనా వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించకుండా లైసెన్సును కలిగి డ్రైవింగ్ వచ్చిన వ్యక్తి ఉంటే ఆయనకు వాహనాన్ని అప్పచెప్పి అతని ఇంటికి పంపించవచ్చు. లేదు వాహనదారుడు ఒక్కడే ఉన్నాడు, బంధువుల ఫోన్ కలవట్లేదు, స్నేహితుల ఫోన్ కలవట్లేదు, మరి ఆ పరిస్థితిలో ఏం చేయాలంటే మరి ఆ వాహనాన్ని ఏదైతే సురక్షితమైనటువంటి ప్రదేశంలో పార్కింగ్ చేయాలి తప్ప దాన్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టడం, దాన్ని సీజ్ చేయడం, దాన్ని మరి తన కుటుంబ సభ్యులకు బంధువులకు ఇవ్వకుండా మరి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పడం తప్పంటూ హైకోర్టు చెప్పింది. సో మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చి ఉండొచ్చు. జనరల్గా చాలామంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి పోలీసులకు పట్టుపడ్డప్పుడు పోలీసులు ఆ వాహనాన్ని సీజ్ చేస్తారు, అతని ఇంటికి పంపిస్తారు. సో అతను కూడా ఏం ప్రశ్నించకుండా ఏం మాట్లాడకుండా తప్పు చేసిండు, మద్యం సేవించుండు కాబట్టి సో అతను కూడా ఇంటికి వెళ్ళిపోతుంటాడు. సో ఈ నేపథ్యంలో సేమ్ యాస్టిస్ ఒక కేసు హైకోర్టుకి వెళ్ళింది. మహేంద్ర XUVకి సంబంధించిన 500 వెహికల్
అతను వాహనదారుడు మద్యం సేవించి పోలీసులకు పట్టుబడ్డాడు. సో అతని వాహనాన్ని పోలీసులు సీజ్ చేసిరు. సో ఎట్లా నా వాహనాన్ని మీరు సీజ్ చేస్తారు, మీకు ఆ రైట్స్ ఉన్నాయంటూ ఆయన హైకోర్టుకు పోతే హైకోర్టు స్పష్టంగా పోలీసులకు చెప్పింది 2021 కేసు ఆధారంగా మోటార్ వెహికల్ చట్టం ప్రకారం పోలీసులకు మద్యం సేవించిన వ్యక్తి మీద కేసు పెట్టడము, అవసరమైన జరిమానా విధించడము, జైలుకు పంపించే అధికారమే ఉంటుంది తప్ప అతని వెహికల్ని సీజ్ చేసి మీరు స్టేషన్లో పెట్టే అధికారం మీకు ఎట్టి పరిస్థితుల్లో లేదు. సో ఖచ్చితంగా ఈ రూల్స్ని పాటించాల్సిందంటూ ఇక హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. గత తీర్పునే మళ్ళీ గుర్తు చేసిందని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో కొంత మద్యం, ఎవరైతే మద్యం సేవించి మందుబాబులు రెగ్యులర్గా వాహనం మీద వెళ్తుంటారో వాళ్ళంతా కూడా కొంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇది ఒక రకమైనటువంటి గుడ్ న్యూస్గా చెప్తా ఉన్నారు. బట్ ఏదేమైనా మద్యం సేవించి వాహనం నడపడం చట్ట ప్రకారం నేరం. సో మద్యం సేవించకుండా వాహనం నడిపితే బాగుంటుంది. మద్యం సేవించి నేను వాహనం నడుపుతా నన్నెవరు ఏం చేస్తారులే అంటే శిక్షకు అర్హులు అవ్వడం ఖాయమనేది స్పష్టమవుతోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.